సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికారులకు వరంగా మారింది. పంచాయతీ కార్యదర్శులకు కాసుల వర్షం కురిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక అంతా అవినీతిమయమందన్న విమర్శలు వెలువెత్తున్నాయి. అధికారుల చేయి తడిపిన వారే అర్హుల జాబితాలో చేరక ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం అనర్హులుగా మిగిలిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధికారి దందా చర్చగా మారింది. గూడులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్చలు చేపడితే అధికారుల చేతివాటంతో పథకం పక్కదారి పడుతోంది. లంచగొండి అధికారుల నిర్వాహకం వల్ల అవినీతి గుప్పుమంటోంది. నమస్తే సార్. అదే అమౌంట్ అన్నారు కదా, మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తారా సార్? ఈ నెంబర్కి ఫోన్ పే ఉందా? సరే, మీరు వేరే నెంబర్ చేయండి. నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్ పే కొట్టేస్తాను. సార్ ఎంత కొట్టాను సార్? కానీ సార్ కొంచెం చూస్ చేసుకోండి సార్. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. ఇక అందరం కలిపే ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి సరే, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. కలిపి 5 లక్షలకు ఇప్పుడు ఏ కూడా 2% కూడా లేదు. 2%. సర్లే, మీరు కూడా కష్టపడుతున్నారు సార్. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారి కాదు, అదేలే. మళ్ళీ ఇంకో కిలో ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? మొత్తం చేసింది అన్ని ఊర్లలో నడుస్తుంది. మనం చెప్పకూడదు అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది. సరే సార్, మీరు వచ్చేసరికి నేను ఉంటున్నాను, డ్యూటీ పోతున్నాను. మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, నేను వస్తాను. లేదంటే అంత బిజీగా ఉంటే ఫోన్ పైన కొట్టించేస్తాను. ఇక సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 157 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల బిల్లులో మంజూరు చేయడానికి ఒక్కొక్కరి వద్ద 20,000 నుంచి 30,000 వరకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి ఎంజమూరి వెంకయ్య డిమాండ్ చేశారు. వసూలు చేసిన డబ్బును తనతో పాటు తనపై అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటామని చెబుతూ లబ్ధిదారులతో బేరసారాలాడాడు. 5 లక్షల బిల్లు వస్తున్నప్పుడు 20,000 ఇస్తే నష్టమేంటని మొహమాటం లేకుండా చెప్పేశాడు. లంచం ఇవ్వకుంటే బిల్లులు ఆగిపోతాయంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పంచాయతీ కార్యదర్శి వెంకయ్య లబ్ధిదారుడితో మాట్లాడిన ఆడియో ఐన్యూస్కు చిక్కింది. ఇక ఈ వసూళ్ల వ్యవహారం జిల్లా కలెక్టర్ దాకా వెళ్లడంతో లంచగొండి అధికారిపై వేటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల వసూళ్ల దందా మామూలుగా ఉండడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ఒక్క ఉదాహరణ మాత్రమే. దొరికినవాడు దొంగ, లేకపోతే దొర అనేలా అధికారుల తీరు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల వసూళ్ల దందా మామూలుగా ఉండడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నాం సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినాం, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో కిరణ్ అందిస్తారు. కిరణ్, సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికారులకు వరంగా మారినట్లు చూస్తున్నాం. ఏంటి అసలు ఈ లంచగొండ్ల సంగతి ఏంటి? అధికారులు ఏమంటున్నారు ఏంటి? సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అర్హులకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణ మొత్తం కూడా పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా ఎంపీడీఓ అధికారి పర్యవేక్షణ చేశారు. ఆ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపిక నేపథ్యంలో భారీ ఎత్తున చేతివాట చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దాన్పాడ్ గ్రామం సంబంధించి 157 ఇండ్లు మంజూరయ్యాయి. అయితే 157 మంది లబ్ధిదారులకు సంబంధించి ఒక్కొక్కరు 20 నుంచి 30,000 రూపాయలు
ఇవ్వాలని కూడా పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. 5 లక్షల రూపాయలు అంటే విడతల వారీగా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి 5 లక్షల రూపాయలు బిల్లు మంజూరు అవుతున్న నేపథ్యంలో మొత్తం ప్రాసెస్ చేయడానికి 20 నుంచి 30 వేల రూపాయలు కావాలంటూ కూడా పంచాయతీ కార్యదర్శి వెంకయ్య బాధితులను అయితే డిమాండ్ చేశారు. అయితే ఈ వసూలు చేసినటువంటి డబ్బును తనతో పాటు తన పై అధికారులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వాయిస్ రికార్డు మొత్తం కూడా ఆయన చేతికి చెక్కింది. ఒక బాధితునితో బేరసారాలు ఆడుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శి వసూళ్ల వ్యవహారం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కూడా కలెక్టర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. దాంతో వసూలు రాజాలపై కూడా వేటకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అక్రమాలే చోటు చేసుకుంటున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. చాలా మంది లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అంటే ఇండ్లు వస్తాయంటే 5 లక్షల రూపాయల నిధులు వస్తాయనేటువంటి ఆశతో కూడా 20 నుంచి 30 వేలు ఇచ్చేయడానికి కూడా ఇటు లబ్ధిదారులు కూడా వెనకాలం లేదని కూడా తెలుస్తా ఉంది. ఇటు రోజు రోజుకు పంచాయతీ కార్యదర్శుల వ్యవహారం అయితే బయటపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.